తెలుగు గురికి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నట్టే మనం ఏమైనా వెబ్సైట్ని సెర్చ్ చేసినప్పుడు దాంట్లో మనం ఒక ఫైల్ డౌన్లోడ్ ఏదైనా నచ్చిన ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ ఫైల్ డౌన్లోడ్తో పాటు రిమైనింగ్ ఫైల్స్ కూడా మన దాంట్లో మన డెస్క్టాప్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఇలా స్టోర్ అయిన దాన్నే మనం మాల్వేర్గా వాటి కింద మనం క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన ఫైల్స్ కంటే అధికంగా వేరే ఫైల్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇలాగా మాల్వేర్స్ వైరస్లు కానీ ఇలాంటివి కానీ మనకి ఉన్నాయో లేవో ఒక వెబ్సైట్లో చెక్ చేసేందుకు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం వెళ్తే కనుక మనకి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక వెబ్సైట్ని క్లిక్ చేస్తూ ఉన్నాను. ఈ వెబ్సైట్లో అసలుకి మాల్వేరు ఇవన్నీ ఉన్నాయో లేవో అనేది చూద్దాము. జస్ట్ ఫర్ చెకింగ్ ఉంది. థ్రెడ్స్ కానీ ఐడెంటిఫై థ్రెడ్స్ కానీ ఎనానిమస్ ప్యాకెట్స్ కానీ ఏం లేవు. 4.0 రేటింగ్ అనేది ఉందనేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఈ విధంగా మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో అది కొంచెం ఇల్లీగల్గా కానీ లేకపోతే ఏమైనా ఇట్లా థ్రెడ్స్ పంపిస్తున్నాయి అనుకుంటే కనుక ఇలా చెక్ చేయటం చెప్పదగిన సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.